सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 14వ అధ్యాయం 1వ శ్లోకం. శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యథంతి చ. గుణత్రయ విభాగ యోగః అనే ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఈ జగత్తంతా కూడా ఒక మిశ్రం అని చెప్తున్నారు. రెండింటి కలయిక. మనం చూసే ప్రతి వస్తువు కూడా దాంట్లో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. మనకు ఒకటిగా కనపడుతుంది. కొంచెం విచారణ చేసి చూస్తే శాస్త్రం ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా మిశ్రం. ఏమిటి ఆ మిశ్రం అంటే ఆత్మ అనాత్మల మిశ్రం. ఆత్మ అంటే చైతన్యం, అనాత్మ అంటే మాయ, జడం. చేతన జడం యొక్క మిశ్రం ఆత్మ అనాత్మల మిశ్రం. ఇప్పుడు ప్రతిదీ ప్రపంచంలో రెండింటి కలయిక అన్నప్పుడు ఆ రెండింటిని మనం తెలుసుకోవాలి. ఎట్లాగైతే బియ్యంలో నుంచి రాళ్ళని బియ్యాన్ని వేరు చేస్తారు కదా, రెండు కలిసే ఉంటాయి కానీ వేరు చేస్తారు. అక్కడ ఫిజికల్గా వేరు చేస్తారు, ఇక్కడ అట్లా చెయ్యలేము. బుద్ధిపరంగా చెయ్యాలి, బుద్ధిపూర్వకంగా తెలుసుకోవాలి, వేరు వేరుని తెలుసుకోవాలి. ఇది వేరు ఇది వేరు, రెండింటి కలయిక ఈ ప్రపంచం. ఇది వేరు ఇది వేరు అంటే ఆత్మ వేరు అనాత్మ వేరు, రెండు కలిసి ఉన్నది ప్రపంచం. రెండు కలిసి ఉన్నది ప్రపంచం అయితే ఈ ప్రపంచంలో ఉన్న శరీరం కూడా ప్రపంచంలో భాగమే. కాబట్టి ఈ శరీరం ఇక్కడ కూడా రెండు అంశాలు ఉంటాయి, రెండు అంశములు, ఆత్మ అంశం అనాత్మ అంశం. ఈ ఆత్మ అంశం దీని స్వభావం ఏమిటి, దీని లక్షణం ఏమిటి, ఈ అనాత్మ అంశం యొక్క లక్షణం ఏమిటి అది తెలుసుకోవాలి. ముందు ఇది మిశ్రం అని తెలుసుకోవాలి. ఆ మిశ్రంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి. ఎలాగైతే మిక్సర్ తినేటప్పుడు జీడిపప్పు విడిగా నోట్లో వేసుకుంటారు, ఏది ఇష్టమైతే అందులో నుంచి అది తీసుకొని నోట్లో వేసుకుంటారు. వేరు చేస్తున్నారా లేదు? అదేవిధంగా ఈ ప్రపంచంలో కూడా ఇది మిశ్రం అయితే ఈ రెండు ఉన్నాయి అన్నారు. రెండు ఏమిటి? ఆత్మ అనాత్మ. ఆత్మ అనాత్మ అయితే ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి? ఇలా తెలుసుకోవడం వల్ల వచ్చే ఫలం ఏమిటి? ఇది మిశ్రమని తెలుసుకోవడం నెంబర్ 1.
ఈ మిశ్రంలో ఏమేమి ఉన్నాయని తెలుసుకోవాలి. నెంబర్ 2 తెలుసుకున్న తర్వాత అవి వాటి లక్షణాలు ఏంటి తెలుసుకోవాలి. నెంబర్ 3 నెంబర్ 4 తెలుసుకుంటే ఏంటి ప్రయోజనం. నెంబర్ 4 4 తెలుసుకోకపోతే ఏమిటి నష్టం. 5 ప్రశ్నలండి. పంచసూత్రాలు, పంచ ప్రశ్నలు, యక్ష ప్రశ్నలాగా మనం పంచ ప్రశ్నలు వేసుకోవాలి. ఈ జగత్ అంటే ఏమిటి అంటే జగత్తు మిశ్రం అని తెలుసుకోవాలి. ఆ మిశ్రంలో ఏమేమి ఉన్నాయి. నెంబర్ 2 అవి ఉంటే ఆ మిశ్రంలో ఉన్న వాటి యొక్క లక్షణాలు ఏమిటి. నెంబర్ 3 ఆ రెండింటి యొక్క లక్షణాలు తెలుసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం. నెంబర్ 4 తెలుసుకోకపోతే ఏమిటి నష్టం. నెంబర్ 5 ప్రశ్నలకి మనకు సమాధానం కావాలి. అలా తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం ముందు చెప్తున్నారు. పబ్లిసిటీ అన్నమాట. మా ఆయిల్ కనుక వాడితే మీకు ఈ ఫలం వస్తుందంటాడు. బెనిఫిట్ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు ఈ సోప్ వాడితే, ఈ ఆయిల్ వాడితే, ఇది వాడితే మీకు ఈ ప్రయోజనం అంటాడు. ఇంకా మనం కొనలే, వాడలే, ముందుగానే ప్రయోజనం చెప్తే కదా కొంటారు ఎవరైనా. అవునా? కృష్ణుడు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. సర్గే అవి నోపజాయంతే. వాళ్ళు మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పడటం, కష్టపడటం, ఈ జనన మరణాల చక్రంలో పడడు అంటున్నాడు. సర్గే అపి న ఉపజాయంతే. మళ్ళీ సృష్టి వచ్చినా సరే ఈ మనిషి మళ్ళీ తల్లి గర్భంలో పడడు. ఇది కనుక తెలుసుకుంటే, అర్జున నీకు మళ్ళీ నేను చెప్తాను విను, ఇది చాలా ముఖ్యమైనది. ఏదైతే తెలుసుకుంటే ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య, ఈ జ్ఞానాన్ని తెలుసుకొని, ఉపాశ్రిత్య అంటే దానిని శ్రద్ధగా ఆలకించి, గురువు దగ్గరికి వెళ్ళి శ్రద్ధతో భక్తితో ఆలకించాలి, సమయాన్ని ఇచ్చి. అది ఉపాశ్రిత్య అంటే ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయిస్తావు అంటే గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి చదువుకుంటాం, వారు చెప్పే మాటలు వింటాం. ఏమిటది ఆశ్రయించడం వల్ల? మమ సాధర్మ్యం ఆగత, నా దగ్గరికి వస్తారు వాళ్ళు. సాధర్మ్యం అంటే నన్ను వాళ్ళు తెలుసుకుంటారు, నా నిజస్వరూపాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఏమిటా నిజస్వరూపం? సగుణ బ్రహ్మ, నిర్గుణం బ్రహ్మ. అదే కథ. బృహదారణ్యకంలో ఏం విన్నామో అదే విషయం. మమ సాధర్మ్యం, నేను సగుణం ఈశ్వరుణ్ణి తెలుసుకుంటాను, నిర్గుణం బ్రహ్మాన్ని తెలుసుకుంటారు, ఈ సగుణం బ్రహ్మ లక్షణాలు ఏమిటో తెలుసుకుంటారు. తెలుసుకొని వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలో కూడా తెలుసుకుంటారు అని చెప్తున్నారు. అద్భుతమైన అధ్యాయం ఇది. ఇది కనుక చదివామంటే చాలా సమస్యలు తీరిపోతాయి జీవితంలో. అంత ఉన్నది ఇందులో. సర్గే అపి న ఉపజాయంతే ప్రళయేన వ్యథంతి. ప్రళయం అంటే ఏమిటి? మరణకాలం. ప్రళయం వచ్చినప్పుడు న వ్యథంతి, ఏ బాధ ఎటువంటి కష్టం ఉండదు వాళ్ళకి. సత్యాన్ని తెలుసుకుంటే, ఈ మిశ్రం అని తెలుసుకుంటే. కనుక పూజ్య స్వామీజీ జోక్గా అంటుంటారు, అందరూ మిశ్రాలే. ఒరిస్సాలోనే కాదు మిశ్రాలు ఉన్నది, మనందరం కూడా మిశ్రా. మిశ్రా కదా. ఏం మిశ్రా? ఆత్మ అనాత్మ మిశ్రం. వాళ్ళు అక్కడ మిశ్రా అంటారు. మిశ్రా అనేది ఇంటి పేరు. మనం కూడా మిశ్రాలమే కదా. ఆత్మ అనాత్మల కలయిక. ఎక్కడండి కనపడలేదే ఆత్మ అనాత్మలు? ఎట్లా కనపడుతుంది? ఎలక్ట్రిసిటీ కనపడుతుందా? కనపడదు. బల్బు కనపడుతుంది. కనపడేది ఒకటి, కనపడినది ఒకటి. కనపడేది ఒకటి, కనపడనిది ఒకటి. కనపడేది బల్బు మాత్రమే ఇంపార్టెంటా? కనపడని ఎలక్ట్రిసిటీ కూడా ఇంపార్టెంటా? ఈ ఎలక్ట్రిసిటీ బల్బును వదిలిపెట్టను నేను.
ఎందుకంటే మనకు ప్రజెంట్ అవైలబుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అవునా? ఎక్కడికి వెళ్ళక్కర్లా ఎగ్జాంపుల్కి, ఏం కొనుక్కు రావక్కర్లా, తీసుకురావక్కర్లా. మన కళ్ళ ముందు రోజు క్లాసులో, ప్రతి క్లాసులో మనకు అవైలబిలిటీ. కనుక రెండు మిశ్రమే కదా అది కూడా. ఏమిటంటే అక్కడ మిశ్రం బల్బు, ఎలక్ట్రిసిటీ. అదేవిధంగా ఈ శరీరం, మనస్సు బల్బు లాంటిది, ఆత్మ చైతన్యం ఎలక్ట్రిసిటీ లాంటిది. ఇది మిశ్రమే అని తెలుసుకోవాలి అని చెప్పబోతున్నారు. ఇంతవరకు చూసాం. 3వ శ్లోకం చదువుతాం. మమ యోనిర్మహద్ బ్రహ్మ యతస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో యాం తతో భవతి భారత. మనకు తెలిసినది ఏమిటి? ఇప్పుడు జీవులు ఉన్నారు, జగత్తు ఉన్నది మన ముందు, ఈశ్వరుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఈ జీవ జగత్ మనం చూసేవన్నీ కూడా కార్యం అంటాం, ప్రోడక్ట్. కారణం ఏమిటి అంటే చైతన్యం బ్రహ్మ, మాయా. చైతన్యము మాయా కలిసి ఈ నామరూపాలన్నీ రావడానికి కారణం. ఇది ఈ శ్లోకం కనుక చదివే తెలుసుకుంటే అసలు ఈ శరీరం ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దేనికి వచ్చింది, దేని చేత చేయబడింది తెలుస్తుంది మనకి. ఈ శ్లోకంలో చూడండి. మమ యోని మహద్ బ్రహ్మ. మహద్ బ్రహ్మ అంటే మాయ. ఇక్కడ బ్రహ్మ అంటే చైతన్యం కాదు, మాయా. మహత్ మాయ, ఇన్ఫినిట్ మాయ. మహత్ అంటే ఏమిటి? మాయ, అనాది మాయ అంతటా వ్యాపించి ఉన్నది చైతన్యంతో పాటుగా. అందుకే అన్నాడు మమ అన్నాడు. మమ అనేది అక్కడ ఏమిటి అర్థం? కృష్ణుడని కాదు అర్థం. ఆత్మ చైతన్యం, పరమాత్ముడు తాను ఆత్మ చైతన్యంగా చెప్పుకుంటున్నాడు. ఆత్మ చైతన్యమైన నేను నా యొక్క శక్తి మాయ చేత, అప్పుడు ఆయన మాయ చేత సృష్టిస్తున్నాడు. కానీ ఆయన ఏమైపోయినాడు? ఈశ్వరుడు అయిపోయినాడు. భగవంతుడే ఈశ్వరుడే చెప్తున్నాడు. ఏమని? కృష్ణ పరమాత్మ రూపంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఈ యొక్క నామరూపం అంతా కూడా మమ మాయా, మహత్ యోని, మమ మహత్ బ్రహ్మ. యోని అంటే గర్భము అని అర్థం. గర్భం అంటే ఏమిటి? ఎక్కడైతే ఏ గర్భం వల్ల అయితే జీవరాశులన్నీ ఆ తల్లి గర్భం నుంచి పుడుతున్నాయో, అదేవిధంగా ఈ మాయ అనేటువంటిది నా గర్భం లాంటిది. భగవంతుడు మాయని తన గర్భంగా వర్ణిస్తున్నాడు ఇక్కడ. చూసారా? అక్కడ నేనేం చేస్తాను? నా చిదాభాసని ఇంప్లాంట్ చేస్తాను మాయలో. ఆ మాయ యందు నా యొక్క చైతన్యం ప్రతిఫలించేట్లుగా చేస్తాను. ఈ మాయాశక్తి అనేది నా శక్తి. అది ఆ నా శక్తి అయినటువంటి మాయ యందు నేనేం చేస్తానంటే ప్రతిఫలిస్తాను. చిదాభాసనిచ్చి గర్భం దధామ్యహం. అది గర్భాన్ని ఇవ్వడం అంటే ఏమిటి? ఎలాగైతే తల్లి గర్భంలో ఆ బీజం ఏర్పడేటట్టు చేస్తాడో పురుష, స్త్రీ ఇక్కడ భార్యగా, మాయ భార్యగా చెప్పబడింది. భగవంతుడు ఈశ్వరుడు పురుషుడిగా. మనం పురుష ప్రకృతి విన్నాం కదా. కనుక అట్లాగే ఇక్కడ కూడా మనం అది చూసుకోవాలి. తస్మిన్ గర్భం దధామ్యహం. నేను ఆ మాయకి గర్భం వచ్చేట్లుగా చేస్తాను. పదాలన్నీ ఊరికే కల్పన. అది ఎలా అనేది అర్థం చేసుకోవాలి. మళ్ళీ నేను
గర్భం మాయకి ప్రెగ్నెన్సీ వచ్చేట్టు చేస్తానన్నాడు. ఇదేమిటండి, మాయకి ఏమిటి, ప్రెగ్నెన్సీ రావడం ఏమిటి? ఇక్కడ లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. ఆయన ఉద్దేశం ఏమిటి అసలు? ఆయన ఉద్దేశం ఏమిటి అనేది మనకు ఎట్లా తెలుస్తుంది? అందుకే శంకర భాష్యం. అర్థమైంది. మనం శంకర భాష్యం ఎందుకు చదువుతున్నామంటే క్యాంపులో శంకర భాష్యంలో ఈ గర్భం అంటే ఏమిటి, మహత్ అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి అని రాస్తారు ఆచార్యుల వారు. అప్పుడు మనకు కరెక్ట్గా తెలుస్తుంది. అందుకని వ్యాఖ్యానం వ్రాసినటువంటిది చదివితేనే మనకు తెలుస్తుంది, కానీ నేరుగా భగవద్గీత చదివితే అర్థం కాదు. ప్రతి గురువు కూడా భాష్యం చదివి ఉంటేనే సరిగ్గా చెప్పగలుగుతారు. లేకపోతే భాష్యం చదివి గురువు, ఎవరైనా భాష్యం చదివిన గురువు దగ్గర వింటే సరిగ్గా చెప్పగలుగుతారు. గురువు లేక, ఆ గురువుకి భాష్యం తెలియక, ఆయన దగ్గర ఏదో అర్థం తెలుసుకొని ఎక్కడో విని కాకమ్మ కథల్లాగా చెప్పుకుంటూ పోయేది కాదు ఇది. నేను ఆమెకి మాయకు నా శక్తికి గర్భాన్ని ఇచ్చానన్నాడు. ఏమిటంటే అర్థమైంది, మనకు కన్ఫ్యూషన్ వచ్చింది, అంతకంటే ఏం లేదు. ఏమిటండి గర్భం ఇవ్వడం ఏమిటి, దదామి? అక్కడ గురు పరంపర ఉంది దానికి. అక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే, అంతటా ఉన్న చైతన్య ఆత్మ తన శక్తి అయినటువంటి మాయకి, అనాత్మకి తన ప్రతిబింబాన్ని ఇచ్చింది. అది ప్రాణం ఇవ్వడం అంటే. శరీరం జడమే కదండి, ఇది ప్రకృతి కదా. ఈ ప్రకృతికి, జడమైన ప్రకృతికి చైతన్యాన్ని ఎట్లా వస్తుంది, ప్రాణం ఎట్లా వచ్చింది అంటే ప్రతిబింబ చైతన్యాన్ని ఇస్తుంది. ఇవ్వడం అంటే ఇంత తీసుకోనే ఇస్తుంది. ఇప్పుడు మీ యొక్క ప్రతిబింబ ముఖం అద్దంలో ఏర్పడడానికి మీరు ఏం చేశారండి? ఏమైనా చేశారా? నా ముఖం ఇప్పుడు ప్రతిబింబ ముఖం అద్దంలో ఏర్పడుగాక అని సంకల్పించారా? ఏమైనా ధ్యానం చేసి కూర్చొని ఆలోచించారా? ఏం చేయలే. మరి ఎలా ఏర్పడింది? మీ సమక్షంలో ఆ అద్దం ఉండేటప్పటికీ మీరేం చేయక్కర్లేదు. సాన్నిధ్య మాత్రేణ, సన్నిధి మాత్రం, దాని సమీపంలో ఉంటే చాలు ఏర్పడుతుంది. ఏర్పడుతుందా లేదా? ఇప్పుడు అక్కడ అద్దం ఉన్నదండి, నేను ఇట్లా పెడుతూ ఉంటే నా సాన్నిధ్యం ఉంటే ఏర్పడుతుంది అందులో. అవునా? సన్నిధి అంటారు కదా. సన్నిధి అంటే ఏమిటి? ఎక్కడ వాడతారండి ఈ పదం? గుళ్ళో. గుళ్ళో అంతటా వాడతారా? గర్భగుడి దగ్గర వాడతారు. సన్నిధి అన్నారు, చూసారా? సాన్నిధ్యం, సమీపం. ఇప్పుడు ఈ మాయ ఎక్కడున్నది? ఎవరికి సాన్నిధ్యంగా ఉంది? ఆత్మ చైతన్యానికి సాన్నిధ్యంగా ఉంది. ఎప్పుడు ఆత్మ చైతన్యంతోనే ఉన్నది మాయ, విడిగా ఉండలేదు. దానికంటూ సొంత ఉనికి లేదు మాయకి. మరి మాయ ఉన్నది అన్నప్పుడు ఆ ఉనికి ఎవరిచ్చారు మాయకి అంటే ఆత్మ ఇచ్చింది. మాయతో పాటే ఉంటుంది మాయ, ఆత్మతో పాటే ఉంటుంది మాయ. మాయకి స్వతంత్ర సత్తా లేదు, ఉనికి లేదు. ఆత్మసత్తాని అప్పు తీసుకుంటుంది. ఒకడు అప్పు ఇచ్చేవాడు, ఒకడు అప్పు తీసుకునేవాడు. అప్పు తీసుకునేవాడు వేరు, అప్పు ఇచ్చేవాడు వేరు. అవునా? బారోవర్ అండ్ లెండర్. ఆత్మ సత్తాని అప్పుగా ఇస్తుంది మాయకి. మాయ ఆత్మ నుంచి ఉనికిని అప్పు తీసుకుంటుంది. ఏమిటండి అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వడం? అప్పు ఇచ్చినట్లుగా, అప్పు తీసుకున్నట్లుగా. అప్పు అంటే ఏమిటండి? పప్పు కాదు. అప్పు అంటే, అప్పుకి ఏం చెప్తామండి తెలుగులో? ఇంకా ఏం చెప్తాం? అప్పు అప్పే, అంతే.
ఉం? రుణం. రుణం కాదు, రుణం వేరు. తీసుకున్న తర్వాత ఇవ్వకపోతే రుణపడి ఉండడం అది వేరు. ఉం. అప్పు అప్పేనండి. మీ దగ్గర లేనిది నా దగ్గర నుంచి తీసుకుంటే మీరు అప్పు తీసుకున్నారు. నేను కనుక ఇస్తే నేను ఇచ్చిన వాడిని, మీరు తీసుకున్నవాళ్ళు. ఏమిటండి అప్పు గురించి ఎందుకండి ఇంత? ఏం చెప్తాం? ఆత్మ ఉనికిని మాయకి ఇచ్చింది. మాయకి స్వతహాగా ఉనికి లేదు. ఆత్మ అంతటా ఉంది కదండి. ఆత్మ ఉన్న చోటే మాయ కూడా ఉన్నది. స్వతంత్రంగా ఉన్నదా అంటే లేదు. ఉనికి అనేది ఆత్మ ఒక్కటే. మరి ఈ మాయ ఎవరు? తోకలాగా మధ్యలో తోక చుక్కలాగా. మాయ అనేది ఆయన శక్తి. ఇప్పుడు మనం ఉన్నాం, మీరు వింటున్నారు నేను చెప్పేది. మీకు మాట్లాడే శక్తి ఉన్నదా లేదా? మీ మాట్లాడే శక్తి మీతోనే ఉంటుందా? ఎక్కడికైనా వెళుతుందా? వాకింగ్ మీతోనే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది. అట్లాగే ఆత్మ చైతన్యానికి ఒక మాయ శక్తిగా ఉంటుంది. ఎప్పుడు ఉండడం అనేది ఎక్కడి నుంచి తీసుకుంది? ఆత్మ దగ్గర నుంచి తీసుకుంది. ఆత్మ అంటే ఎవరు? ఉనికి. ఉండేదేదో అదే ఆత్మ. నిన్న పాట విన్నాం కదా, ఉండేది రాముడొక్కడే. ఆ ఉండేది అన్నది చూసారా? ఆ ఉండడం అనేది అక్కడ చెప్పాలి. ఆ పాయింట్ మర్చిపోయినా, నిన్న చెప్పుండాల్సింది. ఉండేది రాముడు ఒకడే. ఉండడం అనేది ఎగ్జిస్టెన్స్, ఆ ఉనికి. ఆ ఉనికి అనేదాన్ని మాయకి ఇచ్చాడు. ఆ ఇవ్వడమే, ఆ ఉనికి ఇచ్చేటప్పుడు మాయకి ఆ గర్భం దధామి అని అర్థం. చిదాభాసని ఇస్తాడు. చిత్ సత్తాని ఇచ్చి ముందు, తర్వాత ఈ యొక్క ప్రాణులలో జీవరాశులకి చిత్తును కూడా ఇస్తాడు. ఇక్కడ సత్తా మాత్రం ఇస్తాడు. ప్రాణులు లేని వాటిట్లో మైకు ఉన్నది, క్లిప్పు ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, లైట్ ఉన్నది. ఇవన్నీ ఉనికి మాత్రం తీసుకుంటాయి. వాటికి సూక్ష్మ శరీరం, మనసు లేదు కదా. కానీ కొన్ని శరీరాలకు మాత్రం 84,000 కోట్ల జీవరాశులు ఉన్నాయి. చూసారా? 84 కోట్ల వెరైటీస్ ఆఫ్ జీవరాశుల్లో ఆయన ఎరుకని కూడా ఇస్తాడు. ఎవరు? ఆత్మ. ఎందుకంటే ఆయన ఎరుక స్వరూపం. ఎరుక అంటే ఎవరు? ఎరుకని ఏమంటారు ఇంగ్లీష్లో? కాన్షియస్నెస్. ఇంకొక పేరు ఏమిటి ఎరుకకి? సంస్కృతం పేరు చిత్. చిత్తుని ఇంకొక రకంగా ఏం పిలవచ్చు? చైతన్యం. ఎరుక, చిత్, చైతన్యం. ఆత్మకి సత్తు చిత్ అనేది లక్షణం, స్వరూప లక్షణం. ఉనికి ఎరుక ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. ఆత్మకి ఉనికి ఎరుకున్నాయని చెప్పకూడదు. అప్పుడు ఆత్మ ఒకటి, ఉనికి ఒకటి ఉంది, ఎరుక ఒకటి ఉంది. ఇవన్నీ ఎడ్జెక్టివ్స్ అవుతాయి. అర్థమైందా? ఆత్మకి సత్తు ఉన్నది, చిత్తు ఉన్నదని చెప్పకూడదు. సత్తు చిత్తు అనేవి ఏవైతే ఉందో అదే ఆత్మ. సదైవ చిత్ చిదేవ సత్ అదే ఆత్మ. కనుక ఈ ఆత్మ అనేది, సత్ అనేది ఈ జడ పదార్థాలన్నింటిలో ఉంటుంది. ఈ జడ పదార్థాలు వాటి కోసం అవి. భోగ్య ప్రపంచం, ఈ వస్తువులన్నీ కూడా వాటి కోసం అవి కాదు. భోక్త కోసం, అనుభవించేవాడి కోసం. ఇడ్లీ కోసమా? ఇడ్లీ తినేవాడి కోసం. కేసరి తిన్నాం కదా, కేసరి కోసమా? కేసరి తినేవాడి కోసమా? కేసరిలో సత్తు ఉన్నదా లేదా? ఉన్న కేసరి తిన్నారా, లేని కేసరి తిన్నారా? కేసరి ఉన్నది, కప్పులో ఉన్నది. ప్రజెంట్ ఎగ్జాంపుల్ నిన్న ఇచ్చానండి అక్కడ ప్రసాదం. కేసరి ఉన్నది అన్నాడు.
అది భోగ్య వస్తువు. అందులో సత్తు, అది మాయ. సత్తు ఇవ్వబడింది దానికి. తిన్నవాడెవరు? భోక్త. ఎవరు తిన్నాడు? నేను తిన్నా. ఈ భోక్తకి కేసరి తిన్నాను అని ఎరుకున్నదా లేదా? అది గర్భం దధామి అంటే. అర్థమైందా? ఆ ఎరుక అది ఎట్లా ఏర్పడింది? చిదాభాస వల్ల ఏర్పడింది. కేసరికి తెలియదు నేను కేసరిని ఆ దొన్నెలో ఉన్నానని చెప్పి కేసరికి తెలియదు. కానీ కేసరి దొన్నెని పట్టుకున్న వాడికి తెలుసా తెలియదా? తెలుసు. అది ఎరుక. అది ఎలా వచ్చింది? ఆ వ్యక్తికి భోక్తగా ఉండడానికి ఎరుకని నేను ఇచ్చాను, చిత్తుని నేను ప్రదానం చేశాను. గర్భం దదామి. ఇప్పుడు అర్థమైందా? ఎంత ఆనందంగా ఉందో ఇట్లా చెప్పుకోవడానికి. 10 మంది దొరికితే కదండి చెప్పుకుంటాం. ఒకళ్ళమే కూర్చొని మాట్లాడుకుంటామా? మాట్లాడుకోలేంగా. తస్మిన్ అంటే ఏమిటి? ఆ మాయా శరీరమునందు, నామరూపమునందు. ఆ మాయ అనేటువంటిది నామరూపం. కనపడే నామరూపాలు, కనపడని సూక్ష్మ నామరూపాలు. వాటిట్లో నేను ఈ చిత్తుని ఇన్ప్లాంట్ చేస్తాను. చిదాభాసగా నేను వాటిని అనుగ్రహిస్తాను. ఎవరిని? మాయ అనాత్మని, మాయని అనాత్మని నేను చిత్తుగా ఇచ్చినప్పుడు ఆ మాయ అట్లా విజృంభిస్తుంది అనేక రకాలుగా. బూందీ చేయాలంటే ఆ శనగపిండి తీసుకొని ఆ చిల్లులు ఉన్నటువంటి ఆ గరిటెలో పోస్తాడు. ఒకే శనగపిండి పోయంగానే కింద ఎన్ని వస్తాయి? బూందీ గుడుగుడు పడతాయి. ఇది మాయ అంటే. అర్థమైందా? అట్లా మాయ రూపాలవన్నీ, మీరు చూసే రూపాలన్నీ అనాత్మ మాయా రూపాలు. ఆ చైతన్యం ఉనికి అనేది ఎరుకని నేనిచ్చాను. అది తస్మిన్ అంటే ఆ మాయ యందు. మహత్ బ్రహ్మ మాయ. బ్రహ్మ అంటే మాయ అంటే ఎందుకంటే బృహత్తమత్వాత్. మాయ కూడా సామాన్యం. ఆత్మ ఎక్కడున్నదో అక్కడ మాయ ఉన్నది. ఆత్మ అంతటా ఉన్నదా లేదా? ఇప్పుడు మాయ కూడా అంతటా ఉన్నది. అప్పుడు అయితే ద్వైతమా అండి? మాయ ఉన్నది, ఆత్మ ఉన్నది, రెండు ఉన్నాయా అన్నాడు. రెండు లేవు, ఆత్మ ఒక్కటే. మాయ వ్యావహారికం, కౌంట్ చేయకూడదు. ఎందుకని కౌంట్ చేయకూడదు? నువ్వు నిద్రపోయినావు, కల కన్నావు, కలలో చాలా చూసావు, కౌంట్ చేస్తావా? కౌంట్ చేస్తావా? ఏనుగులు చూసావు, గుర్రాలు చూసావు, అబ్బా ఎన్ని గుర్రాలు ఎన్ని ఏనుగులు, లెక్క పెడతావా? ఎందుకని? అవన్నీ నానిచ్చి కల్పింపబడినాయి. అదేవిధంగా ఈ నామరూపాలన్నీ కూడా మాయ ఆత్మశక్తి అనేక రూపాలుగా వ్యక్తమవుతుందే కానీ మాయ అనేది ఆత్మ కంటే వేరుగా ఉండే వస్తువు కాదు. కలగనేవాడు కలలో వస్తువులు కలగనేవాడి కంటే వేరైనవి కాదు. వేకర్ ఎలోన్, ఇంగ్లీష్లో చెప్పండి. వేకర్ ఎలోన్, డ్రీమర్ డ్రీమ్ ఆబ్జెక్ట్స్. మనిషి పడుకున్నాడు కదా, కలకి అంటున్నాడు కదా, కలలో వస్తువులు చూశాడు కదా, ఆ కలలో కలగనేవాడు తిరుగుతున్నాడు, కలలో వస్తువులు చూస్తున్నాడు. అవన్నీ ఈ పడుకున్న వ్యక్తి కంటే వేరైనవా, వేరుగా ఉన్నాయా? లేవు కదా. ఎట్లా వచ్చింది అవన్నీ? ఏ శక్తి వచ్చిందంటే ఇక్కడ ఏ శక్తి వల్ల అవి బయటకు వచ్చినాయి? అక్కడ నిద్రాశక్తి. మనమే నిద్రాశక్తి వల్ల ఇన్ని సృష్టిస్తే
యోగమాయ. ఆయన యోగ నిద్రలో ఉన్నాడు భగవంతుడు. ఆయన యోగ నిద్ర వల్ల మాయ సృష్టి చేస్తుంది. మన నిద్ర వలన మనం కళని సృష్టి చేస్తే ఈశ్వరుడు యోగ నిద్ర వలన ఈ జగత్తుని సృష్టిస్తాడు. ఇంకా అయిపోలేదండి, దాని విషయం తర్వాత పాయింట్ ముఖ్యం. మన నిద్రాశక్తి వలన మనం ఎట్లాగైతే లేనటువంటి నిజంగా లేని కళ వస్తువులని అన్నిటినీ సృష్టించామో, అదేవిధంగా ఈశ్వరుడు తన మాయా శక్తి చేత యోగ నిద్ర వలన ఈ జగత్తు మొత్తం సృష్టించాడు. ఎలాగైతే మనం సృష్టించినటువంటి యోగ నిద్ర వలన మనం నిద్రాశక్తి వలన మనం సృష్టించినటువంటి ఈ కళలో ఉన్న వస్తువులని నిజం కాదో, అదేవిధంగా భగవంతుడు తన మాయాశక్తి చేత సృష్టించినటువంటి ఈ నామరూపాలు ప్రపంచం అంతా కూడా నిజం కాదు. అంతే. ఎవరు చెప్పారు ఇట్లా? గౌడపాదాచార్యుల వారు 4వ అధ్యాయంలో చెప్పారు. అద్వైత ప్రకరణం, నైతత్య ప్రకరణంలో మాండుక్యంలో చూసాం. నీ కళ ఎంత సత్యమో ఈ ప్రపంచం అంత సత్యం. ఎంత సత్యం కళ? సత్యం కాదు. అంతే సత్యం ఈ ప్రపంచం కూడా. నువ్వు నిద్రాశక్తి వలన నీ కళను సృష్టించావు. ఈశ్వరుడు సర్వేశ్వర సర్వాంతర్యామి సర్వయోని ప్రభవాప్యయో హి భూతానాం అన్నాడు. కనుక ఆయన మాయా శక్తి చేత యోగ నిద్ర వలన ఈ ప్రపంచాన్నంతా సృష్టించాడు. నీకు నీ కలలో చూసినవన్నీ ఎట్లా సత్యం కాదో, ఈశ్వరుడికి తాను సృష్టించిన ఈ జగత్తంతా కూడా సత్యం కాదని ఆయనకు తెలుసు. తనకంటే వేరుగా లేదని తెలుసు. అర్థమైందా? చాలా డెప్త్ ఉన్నది. బాగా ఆలోచించాలి. ఇంటికి వెళ్ళి నిధిధ్యాసనం చేయాలి. అది తస్మిన్ గర్భం దధామ్యహం. అప్పుడేమవుతుంది? నేను అక్కడ చిదాభాసని ఇచ్చినప్పుడు, నా యొక్క చిత్తు యొక్క ఆభాసం ఏర్పడినప్పుడు, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, అదే లైఫ్. ఐ ఆమ్ ద లైఫ్ గివర్ అంటాడు. గర్భం దధామి అంటే ఏమిటి అర్థం? ఐ ఆమ్ ద లైఫ్ గివర్. అప్పుడు ఆ జడ ప్రకృతి శరీరం చేతనం అవుతుంది. అది బల్లి కావచ్చు, పిల్లి కావచ్చు, నల్లి కావచ్చు. తల్లి బల్లి ఉంటుందిగా, తల్లి ఆవు, తల్లి బల్లి, తల్లి నల్లి, తల్లి చీమ, తల్లి స్త్రీ. అన్ని జీవరాశుల్లో తల్లి ఉన్నదా లేదా? అది ప్రకృతి. పురుషుడు ఉన్నాడా లేదా? అది ఆత్మ చైతన్యం. ఎలాగైతే స్త్రీ ప్రకృతి తల్లి గర్భం అవసరమో, పురుషుడు కూడా అవసరమో, సిమిలర్లీ ఆ విధంగానే ఆత్మ చైతన్యం పురుషుడితో సమానం. ఆత్మ చైతన్యం పురుషుడితో సమానం. ప్రతి తల్లి గర్భం ఎలా అవసరమో, ప్రతి తల్లి గర్భం ప్రకృతి తల్లితో సమానం. అందుకని ప్రకృతి పురుష అంటారు. ఎక్కడ చదివాం ప్రకృతి పురుష? ఏ అధ్యాయంలో? 13వ అధ్యాయంలో. పర్వాలేదు, అదైనా మర్చిపోకుండా ఉన్నారు. ప్రకృతి పురుష. ఎలాగైతే మన పిల్లలు పుట్టడానికి కోతి నుంచి ఎవరు పుడతారండి? కోతి పుడుతుంది. కుక్క నుంచి కుక్క పిల్ల పుడుతుంది. చీమ నుంచి చీమ పుడుతుంది. ఏనుగు నుంచి ఏనుగు పుడుతుంది. మనిషి నుంచి థ్యాంక్ గాడ్ మనిషి పుడతాడు. ఆ జీవరాశికి ఆ తల్లి నుంచి ఆ పురుషుడి వలన గర్భం ఏర్పడినట్లుగా ఏమండి, ఆ జీవరాశికి ఆ తల్లి గర్భము ఆ తండ్రి వలన ఆ తండ్రి, ఓకే, బల్లి తండ్రి, చీమ తండ్రి ఉన్నారా లేదా? మేల్ ఫిమేల్. అదేవిధంగా
ఆత్మ చైతన్యాన్ని పురుషుడిగా భావించాలి. ఈ మాయా ప్రకృతిని తల్లిగా భావిస్తే ఇది సృష్టి ఎలా జరుగుతుందో ఇది అంతే. కనుక ప్రకృతికి గర్భాన్ని వచ్చేట్లుగా నేను చేస్తాను అంటే ఏమిటి అర్థం? ప్రకృతి జడం అనాత్మలో నేను చైతన్యాన్ని చిదాభాసని ఏర్పరుస్తాను. ఏర్పరచడం అంటే ఆయనే కూర్చొని ఏర్పరచడం చెప్పాను కదా. ఆయన సన్నిధి మాత్రం వలన చిదాభాసం ఏర్పడుతుంది. ఏర్పడగానే ఏమవుతుంది? చైతన్యం అయిపోతుంది ఈ శరీరం. ప్రకృతి శరీరం, మనస్సు చేతనమైంది. ఇప్పుడు జడమైనటువంటి మనస్సు శరీరం చేతనమైంది. చీమ చైతన్యమైంది, ప్రాణం కలిగి ఉన్నది, కదులుతుంది, శబ్దం చేస్తుంది. కదిలేవి కదలను, కదలని వాటిల్లో సత్తానిచ్చాను, కదిలే వాటిల్లో సత్తా స్ఫూర్తిని కూడా ఇచ్చాను. సత్తా స్ఫూర్తి ప్రదాత ఆత్మ చైతన్యం. కనుక ఈ ఆత్మ చైతన్యం సత్యం, ప్రకృతి అనాత్మ ఈజ్ మిథ్య, నామరూపం. అర్థమైందా? అర్థమైతే బెస్ట్, అర్థం కాకపోతే పర్వాలే, ఒక రోజుకి అర్థమవుతుంది బాగా. వింటూ వింటూ ఉంటే అదే అర్థం అవుతుంది. అర్థం కాక ఎక్కడికి పోతుంది? మనకు అర్థం కాకపోతే ఎవరికి అర్థమవుతుంది? సంభవ సర్వభూతానం. సర్వభూతానం అంటే అందుకని వచ్చాడు, పంపించాడు చూసారా? టక్కున ఎవరిని పంపించాడు చూసారా? ఎవరు పంపించాడు? ఈ పురుగులు, దీప పురుగులన్నీ పంపించాడు. నేను వర్షం పడింది కదా చెప్పానా? ప్రాక్టికల్ ఎగ్జాంపుల్కి నాకు ఎప్పుడు భగవంతుడు ఒక సహకారం చేస్తూనే ఉంటాడని ఇది నిదర్శనం. ప్రతిసారి అంతే, ప్రతి క్లాసులో ఎప్పుడెప్పుడు పాఠం చెప్తానో అప్పుడు ప్రాక్టికల్ కరెక్ట్గా మనం చదివేది ఏంటి చూసారా? సంభవ సర్వభూతానాం. వీటిని ఏమంటారు తెలుగులో? ఏమంటారండి? ఒకళ్ళు చెప్పండి, తమిళంలో చెప్పకూడదు. తెలుగులో చెప్పాలి, అచ్చమైన తెలుగులో. ఇసుళ్ళు కరెక్ట్. అంతా అక్కడి నుంచి వచ్చారు, ఆంధ్రా నుంచి. అందువల్ల ఇసుళ్ళు జ్ఞాపకం ఉంది. మనకి తమిళనాడులో ఉన్నవాడికి మర్చిపోతారు. ఇసుళ్ళు అంటారు వాడిని. ఆ ఇసుళ్ళు అంటూనే మమ్మల్ని ఎందుకు చెప్పలేదు మీరు? ఇందాక బల్లి, పిల్లి, నల్లి చెప్పారు, మమ్మల్ని ఎందుకు చెప్పలేదు? టక్కున వచ్చినాయి అవి. ఇసుళ్ళు అంటారు. సంభవ సర్వభూతానం. ఆ ఇసుళ్ళు ఎగురుతున్నాయా లేదా? ఎగురుతున్నాయా? మీ ఒంటి మీద వాలినాయా లేదా? ఇప్పుడు ఏమిచ్చాడు వాటికి ఆయన? ఆ ఇసుళ్ళు శరీరం ప్రకృతి, దానికి చైతన్యాన్ని ఇవ్వడం వల్ల అది ఎగురుతున్నది, ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన. సంభవ సర్వభూతానం అంటే 84,000 కోట్ల జీవరాశుల్ని నేను చైతన్యాన్ని ఇచ్చి, వాటికి చిదాభాసను ఇచ్చి వాటిని చైతన్యం చేశాను అన్నాడు. అర్థమైందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎప్పుడు కదులుతాం మొదటి శ్లోకానికి నెక్స్ట్ శ్లోకానికి. కదిలినప్పుడు కదులుతాం. అర్థం చేసుకోవాలి కదా, ముఖ్యమైనది. తతో భవతి భారత. సర్వభూతానాం తతో భవతి. నేను ఇట్లా ఇవ్వడం వలన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళ జీవులు వాటి స్పీషీలని జన్మనిస్తూ ఉంటాయి. నేను ఒకసారి చేశానంటే చాలు, మిగతావన్నీ అవి చూసుకుంటూ ఉంటాయి అన్నారు. అది ఇంక ప్రతిసారి క్రియేట్ చేయక్కర్లే. ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే నోట్లో కూడా పోతాయి అవి ఇసుళ్ళు. తర్వాత శ్లోకం, అద్భుతమైన శ్లోకం అండి. ఇట్లాంటి శ్లోకాలు చదివే భాగ్యం ఎంతో పుణ్యం చేసుకుంటేనే చదువుతాం. 4 సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. నేను బీజాన్ని ప్రదానం చేసేటటువంటి వాడిని, పిత తండ్రిని అంటాడు. చూడండి,
ఎలాగైతే తండ్రి తల్లి గర్భంలో బీజాన్ని నాటుతాడో అదేవిధంగా నేను తండ్రిని, అంటే ఆత్మ చైతన్యం పురుష తండ్రితో సమానం. మాయ ఆ పురుషుని యొక్క మాయాశక్తి తల్లితో సమానం. చక్కగా వర్ణన చేస్తున్నాడు మనకు అర్థం కావడం కోసం ఆయన కృష్ణ పరమాత్మ. చూడండి, తల్లి తండ్రి ఇవి మనకు బాగా అర్థమవుతాయి. అందుకని పిత అంటున్నాడు, నేను తండ్రితో సమానం. అహం పిత. ఏమిటి? బీజప్రద. నేను బీజాన్ని ప్రదానం చేస్తున్నాను. ఎవరికి? మాయాశక్తికి. ప్రకృతి అనే స్త్రీ రూపమైనటువంటి స్త్రీ లాంటి, తల్లి లాంటి మాయాశక్తికి నేను బీజాన్ని ప్రదానం చేస్తున్నాను. ఏమిటా బీజ ప్రదానం? చిదాభాసని ఇవ్వడం. తాసాం బ్రహ్మ మహద్యోని, ఆ జీవరాశుల యందు బ్రహ్మ మహద్యోని అంటే మాయాశక్తి. ఆ మాయాశక్తి యందు నేను చిదాభాసని ప్రదానం చేస్తున్నాను తండ్రిలాగా. తండ్రి ఎలాగైతే తల్లి గర్భంలో బీజాన్ని నాటుతాడో, బీజాన్ని ప్రదానం చేస్తాడో, అదేవిధంగా ఆత్మ చైతన్యమైన నేను పురుషుడి లాంటి, నేను మాయ తల్లి లాంటి స్త్రీ లాంటి మాయ నా శక్తి యందు చిదాభాసని అనే బీజాన్ని నేను నాటుతాను, ప్రదానం చేస్తాను. ఎక్కడ? ఎవరి యందు? సర్వభూతేషు, 84,000 కోట్ల జీవరాశుల యందు. సర్వభూతేషు. ఏ కౌంతేయ, ఓ అర్జున, ఈ విషయాన్ని తెలుసుకోను. ఏమిస్తా నేను? మూర్తయ సంభవంతియా. మూర్తయ అంటే శరీరాలు. శరీరాణి 84,000 కోట్ల రకాల శరీరాలు. 84,000 కోట్ల శరీరాలు కాదండి, జాగ్రత్తగా. 84,000 కోట్ల రకాల శరీరాలు. మనకెన్ని తెలుసు? కొన్ని వందలు కూడా తెలియదు మనకు. వేల సంఖ్యలో చెప్పాలి అంటే తెలియదు. కోట్ల సంఖ్యలో ఏం తెలుస్తుంది? 84,000 కోట్లు కాదు, లక్షలు. 84 లక్షల 84 lakhs ఆఫ్ వెరైటీస్ ఆఫ్ స్పీషీస్. 84 లక్షల రకాల స్పీషీస్ అండి. ఎన్నున్నాయో మీరు ఆ ఛానల్కి వెళితే టీవీలో, ఏం ఛానల్? ఏషియానెట్. ఏషియానెట్ ఛానల్కి వెళ్ళారంటే ఇంకా అన్నీ చూపిస్తారు. మట్టిలో బాగా ఏషియానెట్టేగా. యానిమల్ ప్లానెట్. నాకు టీవీ లేదు, అలవాటు లేదు. యానిమల్ ప్లానెట్, డిస్కవరీ ఛానల్ ఏవో ఉంటాయి. సముద్రంలోకి పోయేవి, బయట తిరిగేవి, రకరకాల పక్షులు, జంతువులు, క్రిములు, కీటకాలు బాగా చూపిస్తాడు. అప్పుడప్పుడు చూడండి. అది బెస్ట్ ఛానల్ ఏదన్నా ఉన్నదండి టీవీలో. ఎంత బాగా వాటి పిల్లల్ని కంటయ్యవి ఆ జీవరాశులు, ఎంత బాగా ప్రేమిస్తాయి, ఎంత బాగా ఇళ్ళు కడతాయి అవి. అవి చూస్తే మనకు తెలుస్తుంది మనం ఎంత గొప్పవాళ్ళం. ఏం తెలుస్తుంది? మీరే ఆలోచించుకోండి. సరే, మూర్తయ అన్ని శరీరాలు, సంభవంతియా ఈ మాయాశక్తి వలన అన్ని శరీరాలు వస్తాయి. ఆ శరీరాల్లో నేను చిదాభాసనిచ్చి వాటికి ప్రాణాన్ని ఇస్తున్నాను అంటే. తర్వాత శ్లోకం. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. దేహే అవ్యయం దేహినం నిబధ్నంతి. హే మహాబాహో, ఓ అర్జున, నీకు పెద్ద పెద్ద బలమైనటువంటి బాహువులు ఉన్నాయి కానీ ఇక్కడ బుద్ధి మాత్రం లేదు అని ఇండైరెక్ట్గా మహాబాహో విను.
ఏం తెలుసు నీకు అనుకుంటున్నావు నువ్వు? పెద్ద పెద్ద భుజాలు బలంగా ఉండి నేను మిస్టర్ కాలేజ్ మిస్టర్ యూనివర్సిటీ అనుకుంటే ఏం ప్రయోజనం? అసలు తెలుసుకోవాల్సింది తెలుసుకున్నావా? ఏ మహాబాహో విను, ఏమిటది? ఇప్పుడు చెప్తున్నారు చూడండి. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? ఈ జగత్ అంటే చైతన్యము మాయా మిశ్రం, ఆత్మ అనాత్మ మిశ్రం, పురుష ప్రకృతి మిశ్రం. ఇవన్నీ అనేక పేర్లు అన్నమాట. ఆత్మ అనాత్మ మిశ్రం అనొచ్చు, పురుష ప్రకృతి మిశ్రం అనొచ్చు, చైతన్య మాయా మిశ్రం అనొచ్చు. ఇంతవరకు తెలుసుకున్నాం. తర్వాత ఏం చెప్పారు? చైతన్యమైన నేను చిదాభాసని మాయకి ఇస్తాను అన్నాడు. మాయ అనేక శరీరాలుగా వ్యక్తమవుతుంది అన్నాడు. మాయ యొక్క లక్షణం ఏమిటి? తత్వబోధన చదివాం. మాయా కా సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి. తత్వబోధ ఎప్పుడు ఏ యుగంలో చదివామో మర్చిపోయినాము. తత్వబోధ ఎప్పుడు ఫింగర్ టిప్స్లో ఉండాలి. అప్పుడు వేదాంతం చాలా ఈజీ. ఏమండి, క్లాసుకు రావడమే పెద్ద కష్టం. మీరు తత్వబోధన గుర్తుపెట్టుకోమంటారు. గుర్తుపెట్టుకోదలుచుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే చెప్దామని అని ఆశ. ఇప్పుడు చూడండి, మాయ ఆ తత్వబోధనది గుర్తుంటే ఈజీగా ఉంటుంది. మాయ అంటే ఏమిటి అంటే, ఆత్మ అంటే ఏం చెప్పాను ఇందాక? ఆత్మ అంటే ఏమిటన్నా? సత్ చిత్. మాయ అంటే ఏమిటన్నాడు? సత్వగుణం రజోగుణం తమో గుణం మూడు కలిసి ఎక్కడుంటే అది మాయ. మాయాకి మరొక పేరేంటి? ప్రకృతి. ప్రకృతికి సత్వ రజస్తమో గుణాలు ఉన్నాయి. ఇప్పుడు మాయకి తల్లి ఏం చేసింది? అనేక మంది పిల్లల్ని కన్నది. ఎలా కన్నది? తండ్రి బీజాన్ని ప్రదానం చేయడం వల్ల తల్లి ప్రసవించింది. ఇప్పుడు మనకు వేదాంతంలో పురుషుడు ఆత్మ చైతన్యం, మాయ తల్లి లాంటిది. ఆమెకి ఈయన ఏం ప్రదానం చేశాడు? ఆత్మ చైతన్యం, చిదాభాసన. చిదాభాసన ఎప్పుడైతే ఇచ్చాడు, ఇక మాయ ఏం చేసింది? అనేక మంది పిల్లల్ని కన్నది. మూర్తయ సంభవంతి. అనేకశ. ఏ మూర్తయ అంటే అన్ని జీవరాశులు. ఆ జీవరాశులన్నీ కూడా వ్యక్తమయ్యాయి. అప్పుడు ఈ యొక్క శరీరాలన్నిటికి కారణం ఎవరు? ఇప్పుడు ప్రకృతి. ఆ ప్రకృతి ఆ విధంగా శరీరాలు అన్నిటిగా కనపడటానికి కారణం ఎవరు? చైతన్యం. కనుక ఈ రెండు కలిసి కదా, మిశ్రం కదా జగత్. అప్పుడు కారణగుణాః కార్యే వర్తంతే. బంగారంతో చేస్తే ఆభరణాలు, బంగారం మెరుస్తుందండి. ఆభరణాలు మెరుస్తాయా? మెరవ్వా? మెరుస్తాయి. ఎందుకంటే బంగారం కారణం కనుక దాని కార్యాలన్నీ కూడా బంగారం లక్షణ కలిగి ఉంటాయి కదా. ఆ బంగారం ఎంత వెయిట్ ఉంటే ఈ గాజు కూడా అంతే వెయిట్ ఉంటుంది. బంగారం ఎంత మెరుస్తూ ఉంటే ఇది కూడా అంతే మెరుస్తుంది. అట్లాగే ఇక్కడ ఈ జగత్తులో కనపడే వాటన్నిటిలో ఆత్మ అనాత్మ ఉండడం వలన చిదాభాస నామరూప ప్రకృతి ఆ గుణాలు ఉంటాయి ఇందులో. కారణ గుణాః కార్య అనువర్తన. ప్రకృతి కారణం. ఆ ప్రకృతి యొక్క గుణాలు ఏమిటంటే సత్వ రజస్ తమస్ ఇది. ఈ మూడు గుణాలు ఉన్నాయి. గుణాః ప్రకృతి సంభవాః. మనలో ఉన్నటువంటి సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ శరీరం మనస్సు మూడు గుణాలతో ఉంటుంది. ప్రతి మనిషిలో మూడు గుణాలు ఉంటాయి. ఏం చేస్తాయిట ఈ గుణాలు? నిబధ్నంతి. మనిషిని బంధిస్తుంటాయి. మూడు గుణాలు మనిషిని బంధిస్తూ ఉంటాయి. స్వతంత్రునిగా ఉండనివ్వవి. ఎవరిని? దేహే దేహినం. ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్మ అహంకారం ఉంది చూసారా, జీవాత్మ అంటాం. ఆ జీవాత్మ అహంకారము చిదాభాసని జీవుడు అన్నాం కదా. ఆ జీవుడే దేహి. ఆ దేహిని ఎక్కడున్నాడు? దేహి దేహంలో ఉన్నాడు.
ఆ దేహంలో ఉన్నటువంటి దేహిని ఈ శరీరం మనస్సు ఉన్నటువంటి 3 గుణాలు బంధిస్తూ ఉంటాయి వాడిని. ఎలా బంధిస్తాయి అని చెప్పి తర్వాత చెప్పబోతారు. గుణాలు ఉన్నాయని చెప్పారు, ఈ గుణాలు బంధిస్తాయి అన్నాడు. సత్వగుణం ఎలా బంధిస్తుంది, రజోగుణం ఎలా బంధిస్తుంది, తమో గుణం ఎలా బంధిస్తుంది చెప్పి 6, 7, 8 శ్లోకాల్లో చెప్తారు. మనం ఏం తెలుసుకున్నాం? మిశ్రం అని తెలుసుకున్నాం. ఆత్మ అనాత్మల మిశ్రం. ఆత్మ చైతన్యాన్ని ఇస్తుంది, చిదాభాసనిచ్చి అనాత్మకి ప్రకృతికి, అనాత్మ అనే ప్రకృతికి, మాయ అనే ప్రకృతికి ఇవ్వడం వలన ఈ మాయ అనేక శరీరాలుగా వ్యక్తమయ్యి ఆ మాయ యొక్క 3 గుణాలు అన్ని శరీరాలలో ఉండడం వలన ఆ 3 గుణాలు బంధిస్తాయి అన్నారు. ఎలా బంధిస్తాయి? 6వ శ్లోకం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. ఓ అనఘ అంటే ఎటువంటి పాపము లేనివాడా అని అర్థం. అనఘుడు అంటే అఘం అంటే పాపం, అనఘ అంటే పాపము లేనివాడు. పాపము లేనివాడు కనుకనే ఇటువంటి భగవద్గీతని వినే భాగ్యం కలిగింది అర్జునుడికి. మనం కూడా పాపం లేకపోవడం వల్ల ఇవి వింటున్నాం. ఏదైనా పాప ప్రారంధం ఉంటే ఇది వినడానికి యోగ్యత ఉండదు. భగవద్గీత వినాలి అంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉంటేనే కదా. కనుక ఆ పుణ్యం వలన పాపం లేకపోవడం వలన వినగలుగుతున్నాం. మీకు ఎలా తెలుసండి అంటారా? ఏమండి మా అందరికి పాపం లేదని మీకు ఎలా తెలుసు అన్నారు. కృష్ణుడు అర్జునుడిని అనఘ అన్నాడు. అవునా? ఎందుకన్నాడు? ఇటువంటి భగవద్గీత వినాలి అంటే ఆ వినే వ్యక్తి పాపం లేనివాడు అయి ఉంటేనే వింటాడు. అర్జునుడు వింటున్నాడు కనుక కృష్ణ పరమాత్మ అర్జునుడిని పాపరహితుడని నిర్ణయించేశాడు. అందుకని నేను కూడా మీరు భగవద్గీత వింటున్నారు కనుక శ్రద్ధతో భక్తితో మీరు కూడా పాపము లేని వారే. నేను చెప్తాను. కృష్ణుడు చెప్పాడు అర్జునుడిని, నేను ఎందుకు చెప్పను? చూశారు, భగవద్గీత వినాలి అంటే పుణ్యం చేసుకొని ఉంటారు. అలాంటి వాళ్ళే వింటారు. అది అర్థం అక్కడ. హే అనఘా విను. తత్ర సత్వం నిర్మలత్వాత్. ఈ 3 గుణాలలో తత్ర అంటే సత్వ రజస్తమో గుణాలు 3 ఉన్నాయని చెప్పాను కదా. వాటింటిలో ఈ 3 సత్వగుణం అంటే ఎట్లా ఉంటుందో తెలుసా నాయన? నిర్మలం అన్నాడు. చాలా శుద్ధంగా ఉంటుంది. ప్రకాశకం వెలుగు, జ్ఞానస్వరూపం. అది జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది ఎప్పుడు. ప్రకాశకం. అనామయం, అందులో దోషాలు ఉండవు. రోగము రొప్పు ఇట్లాంటివి ఉండవు సత్వంలో. అనామయం. సుఖం సంగేన బధ్నాది. ఇటువంటి గొప్ప సత్వగుణం సుఖాన్నిచ్చి మనల్ని బంధిస్తూ ఉంటుంది. సుఖ సంగేన, సుఖాన్నిచ్చి బంధిస్తుంది. ఎలా బంధిస్తుందంటే వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.